హలో ఫ్రెండ్స్. 'మిస్టర్ బీస్ట్' అనే యూట్యూబర్ అయితే మనందరికీ అయితే తెలిసిందే. సో, ఈ 'మిస్టర్ బీస్ట్' యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మనకి లాంగ్వేజ్ కోఆర్డినేటర్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, వీళ్ళతో అయితే మీరు వర్క్ చేయొచ్చనమాట. అది కూడా మీరు మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్‌గా అయితే మీకు వర్క్ అనేది ఉండడం జరుగుతుంది. సో, వీళ్ళకి సంబంధించి 'మిస్టర్ బీస్ట్' అతనైతే మనకి ఇంగ్లీష్‌లో అయితే చేయడం జరుగుతుంది వీడియోస్. సో, అందుకనైతే మన రీజనల్ లాంగ్వేజ్ అంటే మన నేటివ్ లాంగ్వేజ్ తెలుగులో అయితే మనకి ట్రాన్స్‌ఫర్ చేయడానికి అంటే డబ్బింగ్ చేయడానికైతే వీళ్ళు లాంగ్వేజ్ కోఆర్డినేటర్‌కి సంబంధించిన జాబ్ రోల్ అయితే తీసుకురావడం జరిగింది. సో, మీకు తెలుగు లాంగ్వేజ్ కూడా ఎవరైతే వచ్చో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇంగ్లీష్‌లోంచి తెలుగుకి సంబంధించిన లాంగ్వేజ్ డబ్బింగ్‌కి సంబంధించిన టెక్నిక్స్ అయితే మీకు రావాలన్నమాట. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 'మిస్టర్ బీస్ట్‌కి' సంబంధించిన యూట్యూబ్ ఛానెల్‌తో అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో, వీటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్‌తో పనేం లేదనమాట. సో, మీకైతే స్కిల్స్ ఉండాలనమాట. సో, వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో కంపల్సరీగా అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే 'మిస్టర్ బీస్ట్' అనే యూట్యూబ్ ఛానల్ గురించి మనం అసలు ఎవ్వరు చెప్పక్కర్లేదు కూడా. ఒకవేళ మీకు తెలియకపోతే గనుక ఖచ్చితంగా చూడండి. చాలా అయితే మంచిగా వీడియోస్ అయితే ఉండడం జరుగుతాయి. సో, ఈ 'మిస్టర్ బీస్ట్' కంపెనీ నుంచి అయితే మనకి ఛానల్ నుంచి లాంగ్వేజ్ కోఆర్డినేటర్ అనే జాబ్ రోల్‌కి వీళ్ళు లేటెస్ట్‌గా హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఈ లాంగ్వేజ్ కోఆర్డినేటర్ జాబ్ రోల్‌కి మీరు ఇంటికాడ నుంచి వర్క్ చేసుకోవచ్చు. రిమోట్ జాబ్ అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. వేరే స్టేట్‌కెళ్ళవసరం లేదు. వేరే కంట్రీకి అంతకంటే వెళ్ళవసరం లేదు. మనకి లాంగ్వేజ్ కోఆర్డినేటర్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. వాంట్ టు హెల్ప్ క్రియేట్ డబ్బుడ్ కంటెంట్ ఫర్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆన్‌లైన్ క్రియేటర్స్. సో, వీళ్ళకి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో దాన్నైతే మీరు మీ నేటివ్ లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజ్‌లోకైతే మీరు డబ్బింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇండిపెండెంట్ థింకింగ్ క్యాండిడేట్స్ అయితే వీళ్ళకి కావాల్సింది అని చెప్పేసైతే ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంగ్లీష్ నుంచి తెలుగు ఆర్ తమిళ్ ఆర్ మలయాళం, మరాఠీ, పంజాబీ ఎవరైతే వచ్చో మీకు ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చినా సరిపోతుంది. ఇంగ్లీష్ నుంచి వీటిలోకైతే డబ్బింగ్ అయితే చేయాల్సి ఉంటుందిగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. యాస్ ఎ లాంగ్వేజ్ కోఆర్డినేటర్‌గా మీరు క్రియేటర్ గ్లోబల్ కంటెంట్ అయితే మీరు చేస్తూ ఉంటారనమాట. తర్వాత మీరు క్రియేటివ్‌గా అయితే చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ వీడియోస్‌ని మీ నేటివ్ లాంగ్వేజ్‌లోకైతే కన్వర్ట్ చేస్తూ ఉంటారు. ఈ జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ కోఆర్డినేటర్‌గా మీరైతే లోకలైజేషన్ ఆఫ్ ఇంగ్లీష్ క్రియేటివ్ అసెట్స్ సచ్ యాస్ వీడియోస్, టైటిల్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ అయితే మీరు చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత సబ్‌టైటిల్స్ కూడా అయితే మీరు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు ట్రాన్స్‌క్రిప్ట్స్ నుండి. అది కూడా మీ సొంత లాంగ్వేజ్‌లో అన్నమాట. తర్వాత మీరు టీమ్ సక్సెస్ అవ్వడానికైతే మీరు క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మనకిక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఆప్టిమైజింగ్ ట్రాన్స్‌లేషన్స్ అండ్ అడాప్టింగ్ ఫర్ డబ్బింగ్ అండ్ లోకలైజేషన్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ సోర్స్ వీడియో. ఇంగ్లీష్ సోర్స్ వీడియో ఏదైతే ఉంటుందో అంటే 'మిస్టర్ బీస్ట్' అతను మనకి ఇంగ్లీష్‌లో అయితే మనకి చేస్తూ ఉంటాడు కంటెంట్ అనేది, వీడియోస్ అనేవి. సో, వాటిల్నైతే మీరు మన తెలుగు లాంగ్వేజ్‌లోకైతే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. డబ్ చేయాల్సి ఉంటుంది డబ్బింగ్ అనేది. సో, సెలెక్టింగ్, రిఫైనింగ్ వాయిస్ క్యాస్ట్ టు ఎన్ష్యూర్ దే మస్ట్ బి ద ఇంగ్లీష్ సోర్స్ వీడియో. ఇంగ్లీష్ సోర్స్ వీడియో నుంచి అయితే మీరు సెలెక్ట్ చేసుకొని వాయిస్‌ని రిఫైన్ చేసి మీరు తెలుగు లాంగ్వేజ్‌లోకైతే డబ్బింగ్ చేస్తూ ఉంటారు. న్యూ టెక్నాలజీస్‌ని కూడా అయితే మీరు యుటిలైజ్ చేస్తూ ఉంటారు డబ్బింగ్ చేయడంలో. తర్వాత ఫస్ట్ హ్యాండ్ ద ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ డబ్డ్ కంటెంట్. మీరైతే డబ్బుడ్ కంటెంట్ డబ్బింగ్ చేసిన కంటెంట్‌ని కూడా అయితే మీరు మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే పోస్ట్ చేయడం వీటికి సంబంధించి. తర్వాత ప్రిలిమినరీ పోస్ట్ ఎడిటింగ్ ఆఫ్ క్లిప్స్ టు ఇంప్రూవ్ ద సింక్రనైజేషన్ అండ్ కంబైనింగ్ ఇన్‌పుట్స్. సో, మీరు డబ్బింగ్ చేసిన తర్వాత మీరు ఆ వీడియోని వీటిల్ని డబ్బింగ్ వాయిస్‌ని అయితే మీరు సింకింగ్ చేస్తూ ఉంటారు. సింక్రనైజ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే అంటే రెస్పాన్సిబిలిటీస్ అయితే మీకు ఉండడం జరుగుతాయి. ఒక లాంగ్వేజ్ కోఆర్డినేటర్‌గా అయితే అది కూడా మనకి 'మిస్టర్ బీస్ట్‌కి' సంబంధించిన ఆహ్, జాబ్ రిక్వైర్మెంట్స్ అన్నమాట ఇవి. సో, రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే C1+ ఇంగ్లీష్ మీకైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండాలి. తర్వాత C1+ తెలుగు ఆర్ తమిళ్ ఆర్ మలయాళం ఆర్ మరాఠీ ఆర్ పంజాబీ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా అప్లై చేసుకోవచ్చు. ముందుగా మెయిన్‌గా తెలుగు లాంగ్వేజ్ వచ్చు కాబట్టి అయితే. సో, దాంతో పాటు మీకు ఇంగ్లీష్ కూడా రావాలి. సో,
1 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటే కొంచెం మంచిదనమాట. మనకి అడాప్టేషన్ ఫర్ డబ్బింగ్ సంబంధించి. తర్వాత ఎక్సలెంట్ వెర్బల్ స్కిల్స్, రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్, ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ అయితే మీరు వర్క్ చేయగలగాలి. తర్వాత ఆర్గనైజ్డ్ అండ్ స్ట్రక్చర్డ్ వేలో అయితే మీరు వర్క్ చేయాల్సుంటుంది. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మిస్టర్ బీస్ట్‌కి సంబంధించిన జాబ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ జాబ్స్ గనక సెలెక్ట్ అయినట్లయితే మీకు అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే మీరు ప్రొడక్షన్‌కి సంబంధించి, లోకలైజేషన్‌కి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ కూడా అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఎక్స్‌పీరియన్స్ విత్ వీడియో ఎడిటింగ్, ఆడియో ఎడిటింగ్ టూల్స్ వాటికి సంబంధించి కూడా అయితే ఆహ్, ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత ప్రిఫరబుల్ ఇన్ డబ్బింగ్ ఆర్ వాయిస్ ఓవర్ ప్రొడక్షన్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్‌గా రిమోట్ లొకేషన్ అన్నమాట. ప్రైమరీ లొకేషన్ బేస్డ్ ఇన్ ఇండియా అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. సో, వీటికి సంబంధించి అప్లికేషన్ కూడా అయితే మనకి ఎలాంటి అప్లికేషన్ ఆన్‌లైన్‌లో అయితే వేరే వెబ్‌సైట్ ఏమి అక్కర్లేదు. దీని కిందైతే మనకి ఇవ్వడం జరిగింది. సో, మీరిక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత మీ సీవీనైతే అంటే రెజ్యూమ్‌నైతే ఇక్కడ అటాచ్ చేయండి. తర్వాత మీకిక్కడ కొన్ని క్వెషన్స్ అయితే అడగడం జరిగింది. ఈ క్వెషన్స్ కూడా అయితే మీకు ఆన్సర్స్ అనేది చేయాల్సుంటుంది మీరు. ఆన్సర్స్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ మనకి స్టార్ మార్క్ కొన్నైతే కంపల్సరీ అయితే చేయాల్సుంటది. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, మీరు ఎడ్యుకేషన్ మీరు ఏది చేస్తే అది పెట్టండి సరిపోతుంది. మాకు కంపల్సరీ డిగ్రీ కావాలి, కంపల్సరీ గ్రాడ్యుయేషన్ కావాలి, కంపల్సరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాంటియి ఏమి ఉండవు ఇక్కడ మనకి. సో, డైరెక్ట్‌గా మీకు గనుక పైనున్న స్కిల్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలాంటి వారైనా సరే. ఎందుకంటే ఇక్కడ మనకి స్టార్ మార్క్ అసలు లేదు కాబట్టి, సో, కంపల్సరీగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే ఈ పైనున్న లాంగ్వేజ్ కోఆర్డినేటర్‌గా వర్క్ చేయగలరో. సో, మనకి ఇవి మిస్టర్ బీస్ట్‌కి సంబంధించిన యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించిన జాబ్స్ కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి మోర్ జాబ్ అప్డేట్స్ అయితే మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ అయినా సరే మీరు ఈ స్కిల్స్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.